హాయ్ అండి. ఎలా ఉన్నారు? ఎప్పుడు చేసుకునే బీన్స్ టొమాటో కర్రీ, బీన్స్ మసాలా కర్రీ ఇలా కాకుండా ఈసారి కాస్త డిఫరెంట్‌గా చేసుకుందామండి. బీన్స్ తినని వాళ్ళు కూడా తినేస్తారు. బీన్స్ ఎగ్ మసాలా కర్రీ అండి. ఇది అన్నంలో కలుపుకొని తింటే సూపర్ ఉంటదండి. డెఫినెట్‌గా ట్రై చేయాల్సిన రెసిపీ. మరి ఇంకా ఆలస్యం ఎందుకు? ప్రాసెస్‌లోకి వెళ్ళిపోదాం పదండి. ముందుగా ఒక గిన్నె పెట్టుకొని 3 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేడెక్కినాక మనం తాలింపు వేసుకోవాలి. తాలింపు వేసుకున్నాక అందులో 3 ఆనియన్స్, పచ్చిమిర్చి నేను మిక్సీ చేసుకొని పేస్ట్ చేసుకున్నాను. ఆ పేస్ట్‌ని వేసుకున్నాను. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్‌గా అప్పుడే దంచుకున్నానండి. ఇది టేస్ట్‌ని చాలా ఎన్హాన్స్ చేస్తది. ఎప్పుడైనా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్‌గా దంచుకొని వేసుకోండి. అప్పుడు చాలా బావుంటది. తాలింపు మూత పెట్టుకొని మగ్గించుకున్నానండి. తాలింపు పచ్చి వాసన పోయే వరకు మనం మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. చూద్దాం తాలింపు మగ్గిందో లేదో. ఒకసారి మూత తీసి చూస్తాను. మగ్గిందండి. ఇప్పుడు నేను కాస్త పుదీనా వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకున్నాను. మళ్ళీ ఒకసారి మూత తీసి చూద్దామండి. తాలింపు అయింది కదా! సో ఇప్పుడు నేను ఆల్రెడీ కట్ చేసుకొని బీన్స్‌ని పక్కన పెట్టుకున్నాను. అవి వేసుకొని బీన్స్ కూడా పచ్చి వాసన పోయేంత వరకు మగ్గించుకోవాలండి. ఈ స్టేజ్‌లో కాస్త సాల్ట్ వేసుకోండి. సాల్ట్ వేసుకుంటే బీన్స్ కూడా త్వరగా కుక్ అయిపోతాయి. ఇంకా బీన్స్‌కి మసాలా, ఉప్పు అన్నీ మంచిగా పడతాయి. చూడండి బీన్స్ కూడా మంచిగా కుక్ అయిపోయాయి. ఇప్పుడు నేను 2 టొమాటోస్ చిన్నగా కట్ చేసుకొని అందులో వేసుకున్నాను. ఈ టొమాటోస్ కూడా మంచిగా మెత్తగా అయిపోవాలండి. అంటే ఆవిరికి ఉడికిపోవాలి. ఇప్పుడు నేను ఇందులోనే కారం వేసుకున్నాను. ధనియాల పొడి, జీలకర్ర పొడి కూడా వేసుకుంటున్నాను. వేసుకొని మంచిగా కలుపుకోవాలి. తర్వాత ఒక చిన్న గ్లాసు వాటర్ ఇందులో యాడ్ చేసుకున్నానండి. ఎందుకంటే నేను ఎగ్స్ డ్రాప్ చేసుకుంటా ఇందులో. 5 ఎగ్స్ ఆల్రెడీ డ్రాప్ చేశానండి అందులో పగలగొట్టి వేసుకున్నాను. ఆ వాటర్ ఏదైతే ఏసానో ఆ వాటర్ వల్ల ఈ ఎగ్స్ మంచిగా బాయిల్ అయిపోతాయన్నమాట. చక్కగా కుక్ అవుతాయన్నమాట. సో చూడండి ఎంత మంచిగా ఎగ్స్ కుక్ అయ్యాయో. ఆ వాటర్‌లో ఉన్న మసాలా మంచిగా ఎగ్స్‌కి మంచిగా పడుతుందండి. చాలా బావుంటుంది. ఇది మాత్రం అన్నంలో కలుపుకొని తింటే నిజంగా చాలా బావుంటుందండి. ఎప్పుడు తినే బోరింగ్ బీన్స్ టొమాటో కర్రీ కన్నా ఇలా ఎగ్ వేసి ట్రై చేయండి. మళ్ళీ మళ్ళీ చేసుకొని తింటారు. బాయ్.